మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ పరిధిలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఇసుక రూపంలో అక్రమంగా సంపాదన ఆర్జించేందుకు హత్యలకు కూడా వెనకట్టం లేదు. రాళ్ల చెరువు తాండాకు చెందిన శ్రీను నాయక్ మరో నలుగురితో కలిసి శనివారం రాత్రి ఇసుక తరలిస్తుండగా 10 మంది శాండ్ మాఫియా ముఠా మాస్కులు ధరించి దాడి చేసింది. అడవి పందులను చంపే బల్లెంతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో శ్రీను నాయక్ చనిపోగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి శాండ్ మాఫియా దాడిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, గొడవకు కారణం ఏంటి? అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? బాధితుడి పరిస్థితి ఏ విధంగా ఉంది? నిలిమ ప్రధానంగా మహబూబ్నగర్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు మితిమీస్తున్నాయని చెప్పవచ్చు. జిల్లాలోని ఈ విషయాలపైన ఎస్పీ విశ్వప్రసాద్ ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా రాజకీయ అండదండలతో అక్రమ ఇసుక రవాణా జోరుగా కొనసాగుతుంది. మొత్తం జిల్లా మీదుగా కృష్ణా, తుంగభద్ర, దుందుబి నదులతో పాటు పలు వాగులు కూడా ఈ మొత్తం జిల్లా పైన ప్రవహిస్తుంటాయి. వీటిలో ఉండే ఇసుక మీటలను తరలిస్తూ ఇసుక మాఫియా కోట్ల రూపాయలు గడిస్తుంది. అయితే అడ్డొచ్చిన వారిని ఈ ఇసుక మాఫియా కూడా అడ్డొచ్చిన వారిని ఎవరైతే అడ్డొచ్చిన వాళ్ళను ఆ తుదముట్టి చెందుకు భౌతిక బాధలతో పాటు ప్రాణాలు సైతం తీస్తున్నారు. గతంలో మనం కొద్ది కాలం క్రితం చూస్తే చిన్న మండలం కూడా ఒక రైతుపైకి వెళ్ళి ట్రాక్టర్ అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఒక అడ్డొచ్చిన రైతుల పైన కూడా ఇసుక మాఫియా ట్రాక్టర్ పోనిచ్చి ప్రాణాలు తీశారు. అదేవిధంగా మానపాడు మండలంలో ఒక ఆర్ఐ పైన కూడా దాడి చేశారు. ప్రధానంగా ఈ రోజు అర్ధరాత్రి చూసుకున్నట్టయితే తిమ్మాజిపేట మండలం రాళ్లపల్లి చెరువు తాండ సమీపంలోని ఒక వాగు, ఏదైతే మిర్జిల్ మండలంలో సిల్వర్ దగ్గర ఒక వాగు ఉంటుంది. 2 గ్రామాల వాగులో సీను నాయక్ తో పాటు మరో 4 వీళ్ళంతా కూడా ఇసుక తీసుకోవడానికి వెళ్ళిన సందర్భంలో ఆ పక్క గ్రామంలో ఉండే వాళ్ళంతా కూడా మాస్కులు ధరించి మొత్తం 15 మంది ఈ 4 పైన దాడి చేయడం జరిగింది. అందులో 3 తప్పించుకోవడంతో పాటు ఈ సీను నాయక్ పైన అడవి పందులు చంపే ఏదైతే ఇది మన దాడి చేసే కత్తి ఉండదో దాంతో దాడి చేయడం జరిగింది. అయితే సీను నాయక్ అప్పటికి కూడా తప్పించుకొని కొద్ది దూరం వచ్చిన తర్వాత అతన్ని హాస్పిటల్ తరలించే లోపే అతను ప్రాణాలు విడిచినట్టు తెలిసింది. మరో 3కి వాళ్ళతో పాటు ఉన్న 3ని కూడా వాళ్ళు పారిపోవడం జరిగింది. దీనిపైన పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. మొత్తం కూడా వాగులో అంతా కూడా ఈ డాగ్ స్క్వాడ్ తో సర్చ్ నిర్వహించేసి పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అక్కడ మొత్తానికి చూస్తే కోట్ల రూపాయలు గడిస్తున్న ఇసుక మాఫియా దేనికైనా కూడా ప్రాణాలు తీయడానికి కూడా తెగిస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా దేవరకద్ర, ఆలంపూరు నియోజకవర్గంలో ప్రజాప్రతినిధుల అండదండలతోనే ఇలాంటి వ్యాపారాలు కొనసాగుతున్నాయి. దీనిపైన కూడా పోలీసు ఎస్పీ కూడా ఒకసారి హైకోర్టుకు పిలిపించిన సందర్భం కూడా ఉంది. జిల్లా ఎస్పీ అడిగిన సందర్భంలో జిల్లా ఎస్పీ కఠినమైన చర్యలు తీసుకుంటూ ఈ ఇసుక మాఫియా పైన ప్రత్యేక చర్యలు తీసుకునే విధంగా ఒక యాప్ కూడా తయారు చేశారు. జిల్లా ఎస్పీ వాట్సాప్ లో పంపించిన అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. చూస్తుంటే ఘటన చూస్తే కనుక లంచాలకు అలవాటు పడ్డ కొంతమంది అధికారులు మాత్రం ఈ వ్యాపారానికి వత్త పలుకుతూ వాళ్ళకి అండదండలుగా నిలుస్తున్నారని చెప్పవచ్చు. దీంతో ప్రధానంగా మహబూబ్నగర్ జిల్లాలో ఇసుక మాఫియా రోజుకు హైదరాబాద్ తరలిస్తున్న 100 లారీలతో కోట్లు గడిస్తున్నారని చెప్పవచ్చు. నీలమ అదే సందర్భంలో అడ్డొచ్చిన వారిని ప్రాణాలు తీసుకోవడంతో పాటు ఎక్కడైనా సరే ఎవరిని డబ్బులతో చూపడం లేదంటే అడ్డొచ్చిన వారిని ప్రాణాలు తీస్తున్నారు. మొత్తానికైతే ఇసుక మాఫియా. థ్యాంక్ యూ. ఒక ట్రిప్ పోదామని పోయినాం. నైట్ పూట మాకు అవసరం ఉండే ఆడిపోతే ఏం లేదు, నింపుకొని బయటికి వెళ్తుంటే వాళ్ళు వచ్చి సలంగా వచ్చి ముందర వచ్చి పిల్లలను భయపెట్టినట్టు చేసి మంచిగా కొట్టిరు. పిల్లలకు వచ్చి మావాన్ని కొట్టి చంపిపోయారు. ఎట్లా చంపారు? అదే మన పందులను పొడుస్తారు కదా, పందులను పొడుస్తారు చూడు, అది జంబలాగా ఉంటుంది చూడు, దాంతో పొడిచారు. 10-15 మంది ఉంటారు సార్. వాళ్ళు ఎట్లా ఉన్నారు? వాళ్ళు మక్కి క్యాప్ వేసుకున్నారు, తువాలా కట్టుకున్నారు ముఖాన్ని. మేమైతే గుర్తుపట్టలేదు వాళ్ళకి. అట్లా ఉంటుంది సార్. ఇది వాగులోనే మిర్జిల్ మండలం వస్తుంది, చిల్వర్. అది మీద 2 మీద చేసారు. మేమైతే బుస్కి నింపిన రామ్ కాన్ని నిలబడ్డాం. ఆ 2 మీద మాత్రం దాడి చేశారు. ఒకరిని చేయి రగొట్టిన, ఒకనైతే చంపి పారేశారు. ఏం పేరు? ఒకరి పేరు చేయి విరిగిన పేరు సీను, చనిపోయిన పేరు కూడా సీనే. 2 పేరు